హాయ్ అండి, నేను మీ అమర్ కృష్ణ పాడాల ఆల్ ఇన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో ఎంఎస్ఎన్ నుంచి మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగిందండి. ఒకసారి డిపార్ట్మెంట్ చూసుకుంటే ఏపీఐ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. డేట్ అండ్ టైం చూసుకున్నట్లయితే 24th August 2024 సాటర్డే 9:30 to 16:30 వరకు మనకి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ఎల్ యూనిట్ 2 కర్దంగల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక క్వాలిఫికేషన్ బీఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 to 5 years అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక ఫార్మా ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా ఉండాలి. హ్యాండ్లింగ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూగర్స్, డ్రైయర్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఇచ్చారండి. మంత్లీ యూనిట్ ఇన్సెంటివ్స్ అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 2 కర్దనూర్ పటాన్ చెరువు అని చెప్పేసి ఇక్కడ మనకి పటాన్ చెరువు దగ్గర హైదరాబాద్లో అయితే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తారండి. ఇక ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మణిశంకర్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ అండి. హియరింగ్ అలర్ట్ అని చెప్పేసి ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఓఎస్డికి మనకి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఓఎస్డికి వచ్చేసి ఏరియా వచ్చేసి కంప్రెషన్ కోటింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక పొజిషన్ చూసుకుంటే ఆపరేటర్స్ కండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా బీఎస్సీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఓఎస్డి అండి. వాళ్ళకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ హెచ్పిఎల్సి, జీసీ, డిజిలేషన్ చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పొజిషన్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ 2 ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ క్వాలిటీ కంట్రోల్కి ఎంఎస్సి, బీఎస్సీ, బీఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 8 years అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ అటెండ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేషన్ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డేట్ చూసుకున్నట్లయితే 24th August 2024 సాటర్డే అని చెప్పేసి మనకి 10:30 AM to 3 PM వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూ తప్పకుండా చెప్పేసి వెళ్తారో వాళ్ళు వాక్ ఇన్ విత్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్, 3 months ప్లేసిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ సిటీసీ బ్రేకప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు ఇంటర్వ్యూ టైంలో. నెక్స్ట్ ఇంటర్వ్యూ వెన్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 11 అండ్ 11A-35 ఐడిఏ నాచారం, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ప్లీజ్ షేర్ యువర్ CV2 అని చెప్పేసి అక్కడ మెయిల్ కూడా ఇచ్చారండి. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెయిల్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని కూడా షేర్ చేయవచ్చు ఇన్ కేస్ ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో పైన డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.